హాయ్ అండి అందరికీ. ఈ మధ్యన కొంచెం వీడియోలు తక్కువ పెట్టాను, ఎందుకంటే నేను ఏదైనా సరే న్యాచురల్గా నాకు నచ్చితేనే నేను తీసేయి, కానీ సొంతంగా అయినా బయట అయినా సరే నాకు నచ్చితేనే పెడతాను, అది పెట్టను. ఇప్పుడు చూడండి, మీకు కొంచెం చూపిస్తున్నాను. ఈ 5 రూపీస్ నోట్స్ ఉన్నాయి కదా, 5 రూపీస్ నోట్స్ మొత్తం 84, కాకపోతే దాంట్లో 79 మనం ఇప్పుడు నేను చూపెట్టే సీరియల్ ప్రకారం చూడండి. 00C 00C కాడి నుంచి 5 రూపీస్ నోట్స్ 00C కాడి నుంచి 01, 02, 03 అలాగా సీరియల్లో ఫస్ట్ వచ్చే సీరియల్లో అక్కడి నుంచి 99 వరకు నేను చాలా మటుకు కలెక్ట్ చేశాను. వీటిలో 79 వచ్చినాయి సీరియల్ 1, 2, 3 కాడి నుంచి ఇలా లెక్కేసుకుంటే టిక్ పెట్టాను, చూసారా? టిక్ పెట్టినవన్నీ నా దగ్గర ఉన్నాయి. మొత్తం ఇక్కడ 5 రూపీస్ నోట్స్ 79. దాంట్లోనే కొన్ని 25 కానీ, లేకపోతే 14 కానీ, లేకపోతే 44 కానీ, అలాంటివి కొన్ని రెండేసి ఉండటం వల్ల మొత్తం 84 వస్తాయి. ఈ సీరియల్ ప్రకారం అయితే 79 వచ్చినాయి. కొన్ని కలెక్ట్ చేయలేకపోయాను. కలెక్ట్ చేయడం మొదలెట్టి ఛానల్ అయింది. ఇదొకటి 1 రూపీ నోట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, కొన్ని 9 ఉన్నాయి. 1 రూపీస్ బాగా ఓల్డ్ది ఉంది. 2 రూపీస్ నోట్స్ కూడా ఉన్నాయి. ఏమన్నా మనకి సేల్ అయితే సేల్ చేద్దామని చూస్తున్నాను. ఎవరైనా కొంచెం తెలిసిన వాళ్ళు ఉండి కొంచెం సేల్ అయిపోతుంది అనుకుంటే మనం సేల్ చేద్దాం. ఇవ్వండి, జాగ్రత్తగా చూడండి. టిక్ పెట్టినవన్నీ నా దగ్గర ఉన్నాయి సీరియల్ ప్రకారం. ముందు నోట్లో ఫస్ట్ సీరియల్ నోట్ వస్తుంది కదా, ఇలాగనమాట. 00C 23 అలాగనమాట. తర్వాత 001, 02, 03 అలాగనమాట. అలా కలెక్ట్ చేశాను నేను మొత్తం. అలా కలెక్ట్ చేసినట్లే మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. 79 ఉన్నాయి. 2 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 1 రూపీ నోట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ఏమన్నా మనకు అనుకున్న రేట్ వస్తే నేను ఇది సేల్ చేద్దామని చూస్తున్నాను. అలాగే ఇంకోటి మీకు చెప్దాం అనుకుంటున్నాను. 145 సంవత్సరాల క్రితం ఉంది వెండి కాయిన్, విక్టోరియా ఎంప్రెస్ ఉన్నది నా దగ్గర ఉంది కాయిన్. 140 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఆ కాయిన్ ఒకటి నా దగ్గర ఉంది. అది కూడా నేను తర్వాత పెడతాను, అది కూడా సేల్కే పెడతాను. మీకు ఒకసారి చూపిస్తాను. ఒక కాయిన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి దాన్ని ఆక్షన్లో పెడదామా, అది ఏ రకంగా అనేది కూడా మీకు చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.